హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. ఎలా చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ మెటీరియల్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కూడా చెప్తాను క్లియర్గా. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను లవ్ ఇట్ కాంపౌండ్ చాక్లెట్స్ తీసుకున్నానండి. మిల్క్ కాంపౌండ్ 1/2 kg, డార్క్ కాంపౌండ్ 1/2 kg ఉంది. ఇది వచ్చేసరికి మౌల్డ్స్ అండి. నా దగ్గర ఈ 3 మౌల్డ్సే అవైలబుల్లో ఉన్నాయి. అవే చూపిస్తున్నాను. వీటితోనే చేస్తానండి ఈరోజుకి చాక్లెట్స్. వేసి చూపిస్తాను. హార్ట్ షేప్ అండి. అన్నీ హార్ట్ షేపే, బట్ సైజెస్ డిఫరెన్స్. డిజైన్ లిటిల్ బిట్ ఇది డిఫరెంట్గా ఉంటుందండి ఆ 2తో చూస్తే. చాలా బాగుందండి క్వాలిటీ. మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను మీకు. కాస్ట్ కూడా చాలా తక్కువ పడిందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదండి, ఇది 1/2 kg, అది 1/2 kg అని 1:2 రేషియోలో తీసుకోవాలండి. ఇందులో ఇది వచ్చేసరికి మిల్క్ కాంపౌండ్ అండి. ఇది 2 పీసెస్, డార్క్ 1 తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీలో చేస్తే టేస్ట్ లైక్ డైరీ మిల్క్లా వస్తుందండి. ఫ్లేవరు టేస్ట్ కూడా సిమిలర్గా అలాగే ఉంటుంది. వీటిని చాప్ చేసేసుకుందాం. కొంచెం స్మాల్ పీసెస్ చేసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుంది చాక్లెట్. కొంచెం పెద్దగా చేసుకుంటే టైం పడుతుందండి మెల్ట్ అవ్వడానికి. నేను కొంచెం స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. నేను ఈ చాక్లెట్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ప్రైస్ కూడా తక్కువగానే పడింది. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. ఇలా పాసిబిలిటీ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చాప్ చేసేసుకోండి. ఈ మేకింగ్ ప్రాసెస్లో తడి తగలకుండా చూసుకోండి. కొంచెం తడి ఉన్నా సరే చాక్లెట్ పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ దగ్గర హ్యాండ్ గ్లౌజెస్ కనుక ఉంటే అవి యూజ్ చేసుకోండి. నా దగ్గర అయితే ప్రజెంట్ లేవు. ఏంటంటే మనం ఎంత నీట్గా చేస్తే అంత బాగా వస్తాయండి చాక్లెట్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్గా నేను చూపించాను వీడియోలో. ఇంక ఇలా కట్ చేసేసుకోవడమేనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక కడాయి తీసేసుకొని క్యాష్యూస్ని ఫ్రై చేసుకుందామండి. డ్రైగానే ఫ్రై చేసుకుంటున్నాను నేను, గీ కానీ ఏమి యాడ్ చేయట్లేదు. ఫ్రై చేసేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి వాటర్ హీట్ చేసేసుకొని అందులో పెట్టేసుకున్నానండి. హ్యాండిల్ పెట్టుకుంటే మనం పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మిక్స్ చేసేటప్పుడు. అందుకని నేను ఈ బౌల్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ అవైలబిలిటీ ఉంటే అది తీసేసుకోండి. ఇదేంటంటే మనం ఇందులోనే పెట్టేసాం కదండి, వాటర్ కొంచెం కూడా
పడకుండా చూసుకోవాలి. మనం చాక్లెట్ తీసుకున్న బౌల్ కూడా తడి లేకుండా చూసుకోండి. జస్ట్ నాకు ఒక 3 to 4 మినిట్స్లో మెల్ట్ అయిపోయిందండి చాక్లెట్. మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి, మిక్స్ చేస్తూ. చాక్లెట్ మెల్ట్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే కన్సిస్టెన్సీ వాటర్లా అయిపోతుందండి చాక్లెట్. నేను బటర్ అలా ఏమి యాడ్ చేయట్లేదండి, మీకు ఆప్షనల్. కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి 1 పీస్. వెంటనే కాకుండా కొంచెం కూల్ అయిన తర్వాత మౌల్స్లో వేసుకోవాలండి. ఇలా కూల్ అయ్యేసరికి క్యాష్యూస్ని కట్ చేసేసుకుందాం. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేను తీసుకున్న మౌల్స్ స్మాల్గా ఉన్నాయి, స్మాల్ సైజ్ కదండి, అందుకనే నేను చిన్నగా చాప్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పెద్దగా ఉంటే వాటిని హాఫ్ చేసి పెట్టేసుకోండి. షేప్స్ ఏంటంటే చిన్నగా ఉండడం వల్ల కొంచెం టైం పట్టిందండి వేసుకోవడానికి అట్లా చాక్లెట్స్ని. మౌల్స్ కూడా తడి లేకుండా చూసుకోండి. చాక్లెట్స్ మెల్ట్ అవ్వడం, పాడైపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. కేర్ఫుల్గా చేసుకోవాలండి, వాటర్ ఎక్కడా తగలకుండా. ఇంక ఇలా వేసేసుకోవడమేనండి. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉంటే దానిలో ఫిల్ చేసైనా వేసుకోవచ్చు, కొంచెం ఈజీగా ఉంటుందండి. నేను అది కూడా ఒకసారి వీడియోలో చూపిస్తాను, అలా కూడా వేసి. ఇవేంటంటే ప్లెయిన్ చాక్లెట్స్, క్యాష్యూసే వేస్తున్నానండి ప్రజెంటు. నెక్స్ట్ నేను డిఫరెంట్గా చేసి కూడా వీడియో పోస్ట్ చేస్తాను. వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, క్యాష్యూ నట్స్, అవి పెట్టేసేసుకొని జస్ట్ అలా ప్రెస్ చేయండి, సరిపోతుంది. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకోండి. క్యాష్యూసే కాదు, ఆల్మండ్స్, పిస్తాస్ అవి కూడా పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఇంకా స్మాల్ సైజ్ అండి. ఇవి కూడా వేసేసుకుందాం. ఇందులో నేను నట్స్ యాడ్ చేస్తున్నానండి. ఇదేంటంటే చిన్నపిల్లలు ఉన్న దగ్గర బాగుంటుందండి, మరి పెద్దవి చాక్లెట్స్ ఇచ్చేసినా వాళ్ళు తినలేరు కదండి, ఇలాంటివి అయితే చాలా బాగుంటుంది. చాక్లెట్ వేస్ట్ అవ్వదని ఇలా అన్ని నట్స్ యాడ్ చేసేసుకోవడమేనండి.
ఇంకా చాక్లెట్స్ ఫిల్ చేసేసుకుందామండి. ఇలా కాకపోయినా చాక్లెట్లోనే డైరెక్ట్గా వేసి మిక్స్ చేసేసైనా వేసేసుకోవచ్చు. నేను ఏంటంటే అది చాలా స్మాల్ సైజులో ఉన్నాయి కదండి, అందుకని నేను ఇలా వేస్తున్నాను. ఇలా వేసేసానండి. 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నార్మల్ ఫ్రిడ్జ్లో అండి, డీప్ ఫ్రిడ్జ్లో కాదు. ఈలోపు నేను ప్యాకింగ్ మెటీరియల్స్ అవన్నీ కూడా చూపిస్తాను. అది వచ్చేసరికి సిల్వర్ ఫాయిల్ అండి. ఇదేమో నా దగ్గర ఆల్రెడీ గిఫ్ట్ ర్యాపింగ్ కవర్స్ ఉంటాయి కదండి, అవి పీసెస్గా కట్ చేశాను. ఇవి వచ్చేసరికి చాక్లెట్ ఐస్ అండి, ట్విస్టర్స్. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ని కామెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ పడ్డాయండి ఇవి. ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు. అయిపోయిందండి, తీసేసుకోవడమే. షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగుందండి. ఏంటంటే ఇక్కడ అక్కడక్కడ మెస్సీగా పీసెస్లా వచ్చాయి కదండి, అవి కట్ అయిపోతాయి. మీరు చాక్లెట్ నెక్స్ట్ బ్యాచ్ మెల్ట్ చేసుకునేటప్పుడు యాడ్ చేసేసుకోవచ్చండి అవి. అట్లా అంటే వచ్చేస్తాయండి ఈజీగానే. ఇవైతే చాలా బాగున్నాయండి, స్మాల్ సైజు హార్ట్ నట్స్తో. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చాక్లెట్ వేసుకునేటప్పుడు ఏంటంటే అలా ట్యాప్ చేయండి, ఇన్సైడ్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి, గ్యాప్స్ ఏం లేకుండా. ఇంకా అన్నీ అలా తీసేసుకోవడమేనండి. అయిపోయిందండి తీయడం. ప్యాకింగ్ ఎలా చేసుకోవాలంటేనే చూసేద్దాం. ఇది వచ్చేసరికి నేను లాస్ట్ మిగిలిపోయింది వేసానండి, డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసి వేసాను. చాక్లెట్లోనే మిక్స్ చేసి వేసేసాను డైరెక్ట్గా. చాలా బాగా వచ్చిందండి, ఒకసారి చూద్దామని క్లిప్ యాడ్ చేశాను. ఇది వచ్చేసరికి అల్యూమినియం ఫాయిల్ అండి, పీసెస్లా కట్ చేశాను నేను. ర్యాప్ చేసుకొని షేప్ దగ్గర ఇలా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు కూడా షీట్స్, కలర్స్, డిజైన్స్ ఏమైనా కావాలంటే ఆన్లైన్లో దొరుకుతాయండి, సెర్చ్ చేయండి. నేనైతే ఇంట్లోనే కదండి, అందుకని అల్యూమినియం ఫాయిల్తో పెట్టేశాను. షేప్ దగ్గర జస్ట్ అలా ప్రెస్ చేస్తే షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి మీకు. ఇంక ఇలా అన్నీ చేసేసుకోవడమే. ఫైనల్ ప్యాకింగ్ కూడా చూపిస్తాను నేను ఒకసారి. ఇలా 4 సైడ్స్ పట్టేసుకొని మధ్యలోకి పెట్టేసేయడం అండి.
చాక్లెట్ అని చెప్పాను కదండి, అది 2 టైమ్స్ రౌండ్గా చుట్టేసేసి ఇలా చుట్టేసుకోవడమేనండి. చూసారు కదా, ఇంకా అన్నీ ఇలా చేసేసుకోవడమే. మనం సేల్ చేయాలనుకుంటే వాటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ఇదేంటంటే ఇంట్లోకే కదండి, జస్ట్ చూపిద్దామని నేను మీకు అలా చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న మెటీరియల్స్తో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి చాక్లెట్స్. నేను చూపించిన రేషియోలో చేసి చూడండి ఒకసారి, పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. సేమ్ డైరీ మిల్క్ టేస్టే వచ్చిందండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.